హలో గైస్, వెల్కమ్ టు ఇంక్లైన్ ఇంటర్వ్యూస్. సో ఇవాళ మనం వీడియోలో చూడబోతున్న టాపిక్ ఏంటంటే హ్యాకర్ ర్యాంక్ లో ప్రాబ్లమ్ సబ్మిషన్ ఎలా చేయాలి, ఇంకా వాటిలో ఉన్న టెస్ట్ కేసెస్ ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. సో హ్యాకర్ ర్యాంక్ ని ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేసినాం. కానీ ఒక ప్రాబ్లమ్ సబ్మిషన్ చేసి, అంటే ప్రాబ్లమ్ సబ్మిట్ చేయడం లేకపోతే అందులో ఉన్న టెస్ట్ కేస్ ని ఎట్లా అర్థం చేసుకోవడం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో మనం 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు ఇది క్వశ్చన్. ద ప్రొవైడెడ్ కోడ్ స్టబ్ రీడ్స్ ద ఇంటీజర్ ఎన్. సో ఇంటీజర్ ఎన్ అనేది ఇన్పుట్ తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ నాన్ నెగిటివ్ నెంబర్స్ అనేవి ఇన్పుట్ ఇవ్వాలి మనము. నెక్స్ట్ ఫర్ ఆల్ ఇంటీజర్స్ ఐ లెస్ దాన్ ఎన్ మనం ప్రింట్ ఐ స్క్వేర్ చేయాలి. ఇక్కడ నాన్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకు ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్స్ టు 3 ఉంది. ఎన్ ఈక్వల్స్ 3 అంటే ఐ లెస్ దాన్ ఎన్ ఫర్ ఆల్ నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఐ ఈక్వల్స్ టు 0 అనే వాల్యూ వస్తుంది. మన ఐ ఏ వాల్యూ తీసుకుంటుంది అంటే ఐ ఈక్వల్స్ టు 0 ఉండొచ్చు, ఐ ఈక్వల్స్ టు 1 ఉండొచ్చు, ఐ ఈక్వల్స్ టు 2 ఉండొచ్చు. సో ఈ 3 వాల్యూస్ ఐకి మనం ఇవ్వగలుగుతాం, ఎందుకంటే ఐ షుడ్ బి లెస్ దాన్ 3 కదా. సో నాన్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ మనం అంటే 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం వాటికి ఐ స్క్వేర్ ప్రింట్ చేయాలి. అంటే ఐ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు 0 స్క్వేర్ అంటే 0, ఐ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు 1 స్క్వేర్ అంటే 1, నెక్స్ట్ ఐ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు ఐ స్క్వేర్ అంటే 4. సో మనం 0 1 4 ఇట్లా ప్రింట్ చేయాలి. ఇక్కడ చూడండి 0 1 4 ప్రింట్ చేసినాం. ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ వచ్చేసి ద ఫస్ట్ అండ్ ఓన్లీ లైన్ కంటెంట్స్ ఎన్. సో అంటే ఫస్ట్ లైన్ లో ఏముంటది ఇన్పుట్, ఇక్కడ చూస్తే మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ లైన్ లో ఎన్ ఉంది. సో దీనికి మనం ఇక్కడ ఎన్ ఈక్వల్స్ 3 ఉంది. ఇది అవుట్పుట్ అనేది, ఇది వచ్చేసి అవుట్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్. ఇక్కడేమో ఇన్పుట్. ఇక్కడ కింద ఇస్తాడు మినిట్. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూడండి ఎన్ ఈక్వల్స్ టు 1 to 20. ఇది ఏంటంటే కన్స్టెంట్స్. ఇది కన్స్టెంట్స్ అంటే ఎన్ మనం ఇక్కడ ఇచ్చే ఎన్ వాల్యూ ఉంది కదా, ఆ రేంజ్ 1 to 20 ఉంటుంది అని చెప్తుండ్రు. 1 to 20 అంటే మనం ఎన్ 30 అట్లా ఉంటుంది అని చెప్తుండ్రు బేసిక్ గా. సో ఈ ఎన్ వాల్యూ బట్టి మనం ముందు ముందు మంచి మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ కూడా ఈ ఎన్ వాల్యూ పైన అనాలిసిస్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ ఇచ్చిన కన్స్టెంట్స్ అంటే వాట్ ఈస్ ద రేంజ్ చేంజింగ్, ఎన్ వాల్యూ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఎన్ లైన్స్ 1 కరస్పాండింగ్ టు ఈచ్ ఐ, అంటే ఈచ్ ఐకి కరస్పాండింగ్ గా ఐ స్క్వేర్ ప్రింట్ చేయమని ఇక్కడ క్వశ్చన్ లో చెప్పింది మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు 5 ఇస్తున్నట్టు. ఇక్కడ ఇక్కడ మనకు ఎన్ ఈక్వల్స్ టు 5 ఇస్తుండు. అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, 0 ఐ ఏమేమి వాల్యూస్ తీసుకుంటుంది, ఐ క్యాన్ బి 0 1 2 3 4 ఈ వాల్యూస్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం 0 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఇవి మనం ప్రింట్ చేయాలి. సో ఇది ప్రింట్ చేయాలి మనం. ఇక్కడ కోడ్ రాస్తే సో ఇక్కడ ప్రాబ్లమ్ సబ్మిషన్ ఎట్లా ఉంటుందో చూడండి మీరు. ఇక్కడ మనం ఒక లాంగ్వేజ్ కి సంబంధించి సాల్వ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్ లో నేను ఇంట్రొడక్షన్ వచ్చేసి లూప్ టాపిక్ వచ్చేసిన కాబట్టి ఇక్కడ తీస్తే నాకు పైథాన్ డిఫరెంట్ వర్షన్స్ వస్తాయి. ప్రజెంట్ రన్నింగ్ పైథాన్ 3 కాబట్టి 3.9 అనుకోండి. సో ఇక్కడ నేను పైథాన్ 3 వర్షన్ వాడుతున్నాను. సో ఒకవేళ మీరు కామన్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ మనకు అన్ని లాంగ్వేజెస్ ప్రొవైడ్ చేస్తారు. సి కానీ C++, జావా, రూబీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం దీనికి రాస్తే ఈ ఇఫ్ మెయిన్ తోని మనకు సంబంధం ఉండదు. ఇఫ్ మెయిన్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్పడానికి. సో దాన్ని ఏం మనం ఎడిట్ చేయొద్దు. ఎన్ ఈక్వల్స్ టు ఇన్పుట్ తీసుకున్నాం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్. ఇక్కడ ప్రింట్ ఐ ఇంటూ ఐ. ఇది మనం చేయాల్సిన పని. సో ఇక్కడ రన్ కోడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూస్తే మనకు సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, టెస్ట్ అగైన్ విత్ కస్టమ్ ఇన్పుట్ అని. కస్టమ్ ఇన్పుట్ అంటే మనం ఏదైనా టెస్ట్ కేసు ఇవ్వాలనుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ నేను 19 ఇవ్వాలనుకుంటున్నా. సో 19 ఇచ్చి రన్ కోడ్ కొడితే 19 పైన మనకు వచ్చే అవుట్పుట్ ఇస్తుంది. 19 కి మన అవుట్పుట్ ఇట్లా వస్తుంది, ఇది మన అవుట్పుట్. సో ఇక్కడ ఇది కస్టమ్ టెస్ట్ కేసు అన్నట్టు. కస్టమ్ ఇన్పుట్ అంటే మనం ఏదైనా ఒక టెస్ట్ కేసు ఇచ్చి మన కోడ్ పైన ఎగ్జిక్యూట్ చేసుకోవడం. సో సబ్మిట్ కోడ్ కొడితే ఓన్లీ టెస్ట్ కేస్ 0 టెస్ట్ కేస్ 1 ఉన్నాయి ఇక్కడ. అంటే ఓన్లీ టూ టెస్ట్ కేసెస్ ఉన్నాయి.
ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు హిడెన్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. హిడెన్ టెస్ట్ కేసెస్, హిడెన్ టెస్ట్ కేస్, హిడెన్ టెస్ట్ కేస్ అంటే ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు టెస్ట్ కేస్ 1, ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2 అని ఉన్నాయి. అంటే దీనిలో ఏ వాల్యూస్ ఉన్నాయో మనకు తెలియదు. మన కోడ్ ఇక్కడ రాసినాం కదా, మన కోడ్ అన్ని వాల్యూస్ ఆఫ్ n కి కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని చెప్పి చూడడానికి వాళ్ళు హిడెన్ గా కొన్ని టెస్ట్ కేసు ఇస్తారు. ఇప్పుడు మనం n కి 19 ఎట్లా ఇచ్చినామో అట్లనే వాళ్ళు n = 10 ఇవ్వచ్చు, n = 5 కూడా ఇవ్వచ్చు. సో ఇట్లా కొన్ని మనకు తెలియకుండా కొన్ని వాల్యూస్ ఇచ్చి హైడ్ చేసి పెడతారు. సో హైడ్ చేసిన వాటిపైన మన కోడ్ సక్సెస్ఫుల్ గా రన్ అనుకోండి, సబ్మిట్ అవుద్ది, లేకపోతే సబ్మిట్ కాదన్నట్టు ఇక్కడ. సో ఇంకో ప్రాబ్లం చేద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ప్రాబ్లం చేద్దాం మనం. సో ఈ ప్రాబ్లం కొంచెం ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ కొంచెం వేరీ అవుతుంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏ పర్సన్ ఈస్ గెట్టింగ్ రెడీ టు లీవ్, ఐ నీడ్ ఎ పెయిర్ ఆఫ్ మ్యాచింగ్ సాక్స్. సో ఇక్కడ మనకు సాక్స్ కావాలి. సో ఇక్కడ n కలర్స్ ఆఫ్ సాక్స్ ఉన్నాయి. ఇంకా ఆయనకి ఏం కావాలంటే ఒక మ్యాచింగ్ పేరు తీసేయాలి. మ్యాచింగ్ పేరు వేసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ఫర్ సపోజ్ n = 2 ఉన్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ నాకు n పేర్ ఆఫ్ సాక్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఐదర్ సాక్స్ ఆర్ ఏదో ఒకటి, మనకు n పేర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక బాక్స్ లో ఉన్నాయి. సో n పేర్స్ అంటే మొత్తం సాక్స్ ఎన్ని ఉంటాయి, 2n ఉంటాయి కదా. సో ఇండివిజువల్ గా తీసుకుంటే 1 2 3 4 అనుకోండి. సో 1 1 2 అనేది ఒక పేరు, 3 4 అనేది ఒక పేరు. ఇప్పుడు మనం ఏంటంటే మనకు మ్యాచింగ్ పేరు తీసేయాలి. సో తీసేయాలంటే మినిమం నంబర్ ఆఫ్ సాక్స్ మనం దీంట్లోకి వెళ్ళి బయటికి తీయాలి. సో ఇక్కడ మనం డిఫరెంట్ సినారియోస్ చూద్దాం. ఏంటంటే ఫస్ట్ 1 2 అనే మ్యాచింగ్ పేరు కదా. సో 1 2 అనేది ఒక పేరు, నెక్స్ట్ మనకు 3 4 అనేది ఒక పేరు. ఇవి రెండు మ్యాచింగ్ అనుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అటెంప్ట్ లో 1 తీసినాను అనుకోండి. నెక్స్ట్ అటెంప్ట్ లో ఫస్ట్ అటెంప్ట్ లో నాకు ఏదైనా ఒకటి తీయొచ్చు, 1 అనుకుందాం. నెక్స్ట్ అటెంప్ట్ లో నేను నాకు 2 అన్నది తీయొచ్చు, 3 అన్నది తీయొచ్చు కదా. ఇక్కడ నేను 2 కన్ఫర్మ్ గా తీస్తాను చెప్పలేను, కాబట్టి 3 కూడా తీయొచ్చు. అంటే నేను 2 స్టెప్స్ లోనే నేను తీస్తాను చెప్పలేను, 3 కూడా తీయొచ్చు. 3 తర్వాత ఏం తీయొచ్చు మనం? 3 తర్వాత తీస్తే ఒకవేళ మనకు 4 or 2 వస్తుంది. ఇక్కడ 2 తర్వాత ఒకవేళ 2 వచ్చింది అనుకోండి, మనం వీటికి ఆపేస్తాం. కానీ ఒకవేళ 2 రాకపోతే 3 వస్తుంది. ఇప్పుడు మనకు 1 అయిపోయింది, 3 అయిపోయింది అనుకుందాం. మిగిలిన ఏంటి? 2 4. మనకు 1 3 ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. సో ఇక్కడ 1 3 ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. మనం నెక్స్ట్ ఏం తీయాలి? ఐదర్ 4 or 2 తీస్తాం. ఒకవేళ 4 తీసినాం అనుకోండి, 3 4 పేర్ అవుతాయి. ఒకవేళ 2 తీసేస్తే 1 2 పేర్ అవుతున్నాయి. అంటే మనం ఈ పాయింట్ ఆఫ్ దానిలో ఐదర్ 4 or 2 ఏది తీసినా కూడా మనకు పేర్ అవుతుంది. అంటే ఏది తీసినా కూడా మనకు ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ 3 వస్తే తీయలేము, 2 వస్తే మాత్రమే పేర్ అవుతుంది, 3 వస్తే అన్పేర్డ్గా ఉంటుంది. కాబట్టి మనం ఈ పాయింట్ లో ఇవే మినిమం నెంబర్ ఆఫ్ మూవ్స్ అని చెప్పలేము. ఇక్కడ మాత్రం అన్ని సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ కదా, అంటే ఏది వచ్చినా కూడా మనం పేరింగ్ అవుతుంది. కాబట్టి మొత్తం 1 2 3 టైమ్స్ మనం తీయాల్సి వస్తుంది బాక్స్ లోకి వెళ్ళి. సో అది మనకి ఇక్కడ మనం కోడ్ చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ టీ అనేది ఇస్తాడు. ఇక్కడ టీ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్, అంటే ఒక వైల్ లూప్ రన్ చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ టీ అంటే టీ టైమ్స్ n వాల్యూ ఇన్పుట్ ఇస్తాడు అన్నట్టు. సో ఇక్కడ 2 అని ఇచ్చింది కదా, ఫర్ ద ఫస్ట్ టైం మనకు n = 1 అన్నట్టు ఫస్ట్ ఇటరేషన్ లో. నెక్స్ట్ n = 2 అన్నట్టు. సో ఇక్కడ 1 కి కరస్పాండింగ్ అవుట్పుట్ ఇది, 2 కి కరస్పాండింగ్ అవుట్పుట్ ఇది. ఇక్కడ ఫర్ సపోజ్ 5 ఇచ్చాడు అనుకోండి, మనకు ఇక్కడ 5 వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ 5 ఏం రిప్రజెంట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అనుకోండి. ఇక్కడ 5 ఏం రిప్రజెంట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. ఆ టెస్ట్ కేసెస్ ఎన్ని ఉన్నాయో అన్ని సార్లు మనకు ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇస్తే దానికి కరస్పాండింగ్ మనం అవుట్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు దీని లాజిక్ వచ్చేసి, ఫర్ సపోజ్ నాకు n సాక్స్ ఉన్నాయి. n సాక్స్ ఉంటే నేను ఎన్నిసార్లు ఇవ్వాలి? ఇందాక ఏం చేసినాం మనం? 2 పేర్స్ ఆఫ్ సాక్స్ ఉన్నాయి. 2 పేర్స్ ఆఫ్ సాక్స్ ఉంటే
3 తీస్తే ఫైనల్ గా మనకు ఏదో ఒకటి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఫర్ సపోజ్ అట్లా నాకు 4 ఉన్నాయి అనుకోండి, 4 సాక్సెస్. ఓకే, ఫర్ సపోజ్ నాకు 3 పేర్స్ ఉన్నాయి, 3 పేర్స్. దానిలో ఇక్కడ చూడండి, ఏబి ఒక పేరు అనుకుందాం, బి సారీ సిడి అనేది ఒక పేరు అనుకుందాం, ఈఎఫ్ అనేది ఒక పేరు అనుకుందాం. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లో నాకు స్టార్టింగ్ లో ఏదైనా తీద్దాం మన ఇష్టం. సో ఏ తీసినాం అనుకోండి, స్టార్టింగ్ లో ఏ తీసేసినాం, ఈ పాయింట్ లో నాకు ఐదర్ బి రావచ్చు, సి రావచ్చు, డి రావచ్చు, ఈ రావచ్చు, నెక్స్ట్ ఏ తర్వాత తీస్తే ఎఫ్ రావచ్చు. సో ఇక్కడ ఒకవేళ బి అనేది వస్తే పేర్ అయిపోయినట్టు, కానీ సి వస్తే మ్యాచింగ్ అన్నట్టు, డి వస్తే కూడా మ్యాచింగ్ అన్నట్టు. సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పలేను నాకు కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడికి మనం స్టాప్ చేస్తాం. ఇక్కడ నాకు సి వచ్చింది కాబట్టి సి తీసుకున్న తర్వాత నాకు ఏముంటుంది, ఈ 4 లో ఉంటాయి, ఈ 4. సో ఈ 4 వచ్చేసి నేను ఐదర్ బి తీయగలుగుతాను, డి తీయగలుగుతాను, ఈ తీయగలుగుతాను, ఇంకోటి వచ్చేసి ఎఫ్ తీయగలుగుతాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఎఫ్ తీయగలిగితే నాకు మ్యాచింగ్ పేరు రాదు, ఇంకా బి తీయగలిగితే కూడా బి తీయగలిగితే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ బి తీయగలిగితే వస్తుంది, ఎందుకంటే ఏ ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదా. సో బిఏ తీయగలిగితే వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డి తీయగలిగితే సిడి అనేది పేరింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ తీస్తే ఎఫ్ లేదు మనకు, కాబట్టి ఇక్కడ కాదు, ఇక్కడ అన్ని సక్సెస్ఫుల్ అయినట్టు లేవు మనకు, కాబట్టి మనం మళ్ళీ ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. సో ఇక్కడ అవుతున్నాయి, ఇక్కడ ఏడైతే కావో మనకు అక్కడికి వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఒక బ్రాంచ్ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫర్ సపోజ్ నేను ఎఫ్ తీసింది అనుకోండి, ఎఫ్ తీస్తే నేను ఏ తీసినాను, సి తీసినాను, ఎఫ్ తీసినాను, నాకు ఇంకా మిగిలినవి ఏంటున్నాయి, ఈ, డి, ఇంకొకటి వచ్చేసి బి, ఈ 3 మిగిలి ఉన్నాయి నాకు. సో ఇప్పుడు నేను ఐదర్ ఏ తీస్తాను, సారీ ఈ మిగిలింది కదా, ఈ తీస్తాను, లేకపోతే డి తీస్తున్నాను, లేకపోతే బి తీస్తాను. ఇప్పుడు ఐదర్ ఈ తీస్తే నేను ఎఫ్ తో పేరింగ్ చేయొచ్చు, ఐదర్ మనం డి తీసినాం అనుకోండి, ఇక్కడ నుంచి సి నుంచి వచ్చినాం కాబట్టి సి తో పేర్ చేయొచ్చు, ఇక్కడ బి తీసిన అనుకోండి, ఇక్కడ ఉన్న ఏ తో పేరింగ్ చేయొచ్చు. ఇక్కడ అన్ని సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ కదా, అంటే ఏ పాత్ లోకి వెళ్ళినా కూడా మనం సక్సెస్ అవుతున్నాం. సో వీటికి కూడా ఇస్తే మనం సేమ్ ఇట్లానే వస్తుంది. సో ఇక్కడ మనం ఎన్ని సాక్సెస్ తీసినాం, 1 2 3 4, ఈ దానిలో ఏదన్నా ఒకటి తీయొచ్చు. సో మనం 3 ఉంటే 4 సాక్సెస్ తీస్తున్నాం, 2 పేర్స్ ఉంటే 3 సాక్సెస్ తీస్తున్నాం, n పేర్స్ ఉంటే n+1 సాక్సెస్ కి మనకు ఫైనల్ ఒక పేరు అనేది దొరికిపోతుంది. సో ఇక్కడ ఈ లైబ్రరీస్ తో మనకి ఏం పని ఉండదు. ఇక్కడ మనకు కంప్లీట్ ద మాక్సిమం డ్రాస్ ఫంక్షన్ బిలో. సో మనం జస్ట్ ఈ ఫంక్షన్ ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా చదవాలి మనం. ఫంక్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిటర్న్ అన్ ఇంటీజర్. సో దీని రిటర్న్ ఏం చేయాలి మనం, ఒక ఇంటీజర్. ఇంకా యాక్సెప్ట్స్ అండ్ ఇంటీజర్ యాజ్ ఎ పారామీటర్. సో ఇక్కడ ఇంటీజర్ అనేది ఫంక్షన్ కి పారామీటర్ వస్తుంది. సో నువ్వు దాన్ని వాడుకొని ఆన్సర్ రిటర్న్ చేయాలి. సో ఈ కోడ్ తో మనకు సంబంధం ఉండదు. జస్ట్ మనం ఇక్కడ ఇన్పుట్ ఎట్లా వస్తుందని చూసుకోవాలంతే. ఇక్కడ ఏమైనా చూసుకోవాలనుకుంటే ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు. సో ఇక్కడ మనం జస్ట్ రిటర్న్ చేయాలి. మనకు ఆన్సర్ రిటర్న్ చేస్తే రిటర్న్ n+1, ఆర్ ఇట్లా కొంచెం డిఫికల్ట్ అవుతుందంటే మనం ఆన్సర్ ఈక్వల్స్ టు n+1 రిటర్న్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ఓకే, ఇక్కడ ఆన్సర్. ఓకే, ఇక్కడ శాంపుల్ టెస్ట్ కేసు 0 అయితే పాస్ అయింది. సబ్మిట్ కోడ్ కొడితే ఇక్కడ చూడండి ఇన్ని టెస్ట్ కేసులు ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ మన కోడ్ పైన ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు చెక్ చేస్తారు. అన్ని కరెక్ట్ అయితేనే మనకు పాస్ అనే వస్తుంది. ఏదైనా ఒక టెస్ట్ కేసు పోయినా కూడా మన సొల్యూషన్ కరెక్ట్ కాదని అర్థం. సో ఇవన్నిటిని మనకు హిడెన్ టెస్ట్ కేసెస్. ఇక్కడ మనం కస్టమ్ టెస్ట్ కేసు ఇచ్చి చెక్ చేయొచ్చు. కస్టమ్ టెస్ట్ కేసు ఎత్తి ఇవ్వాలి, ఫస్ట్ టీ వాల్యూ ఇవ్వాలి. టీ వాల్యూ 3 అనుకుందాం. నెక్స్ట్ ఏం ఇవ్వాలి, 3 ఇంటీజర్స్ మనం ఇవ్వాలి. 3 5 6 అనుకోండి. ఇప్పుడు ఇచ్చి మనం ఇట్లా రన్ కోడ్ కొడితే ఈ టీ నెంబర్ ఆఫ్ ఎన్స్ మనం ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. సో సక్సెస్ఫుల్ కంపారిజన్. ఇట్లా మనం హ్యాకర్ ర్యాంక్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.